రూల్స్ పెడతాడురా కానీ పాటియడు. ఇగో ఈ డైలాగ్ మన ముఖ్యమంత్రి వర్యులకు బరాబర్ సెట్ అవుతుంది. ఎందుకంటే ఆయన చెప్పేది ఒకటి చేసేది ఇంకోటి కాబట్టి. హాగో హామీల గురించి ఏంది పిల్ల రోజు నీ పంచాది అని మీరు అనుకోవచ్చు, కానీ హామీలు ఒక్క ముచ్చటనే కాదు, కడుమ అన్నిట్లలో మన సీఎం సారు ఆయన చెప్పింది ఆయననే వాటియాడు. ఇది చూడుండ్రి మీకే సగం అర్థమవుతుంది, కడుమని నేను చెప్తా గానీ. ముందు వీడియోలో ఓ అంత హైప్ ఇచ్చినావు, సార్ తిరుమల పోయిండాలి ఇంటోళ్ళతోని, ఇలా వైకుంఠే కదషి కనీసం గుడికి పోయినా బాధనే ఉందా మీతోని అనే కదా మీ ఇన్నర్ ఫీలింగ్. గుడి కాకపోతే ఎడికమన్నా బొమ్మనుండ్రి కానీ మనకు ఒకటి చెప్పి ఆయన ఒకటి వాటిస్తేనే నవ్వొచ్చేది. తిరుపతి వెంకన్న దర్శనాల గురించి సార్ ఒకప్పుడు ఒక స్పీచ్ ఇచ్చిండు చూడుండ్రు. అది టీటీడీ ఉంటే మనకు వైటీడీ ఉంది, మనం కూడా పెద్ద సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. ప్రతిసారి దర్శనాలకు వాళ్ళని అడుక్కొని మా ఎమ్మెల్యేల లెటర్లు అని మనం అడుక్కున్నాం ఎందుకు? భద్రాచలంలో రాములవారు లేరా, లక్ష్మీ నరసింహస్వామి లేడా, లేకపోతే రామప్పలో శివుడి అంశ లేదా మనకు? ఇన్నరా టీటీడీ దర్శనాలకు చంద్రబాబుని అడుక్కున్నాడేంది? మన గుళ్ళు లేవా? వాళ్ళకి టీటీడీ ఉంటే మనకు వైటీడీ ఉంది అని ఓ భారీ డైలాగులు వేల్చిన రేవంత్ సారు కట్ చేస్తే ఇవాళ టీటీడీలో సకుటుంబ సపరివార సమేతంగా కానొచ్చిండు. మరి మీకు ఇవాళ వైటీడీ యాదికి రాలేదా? మన గుళ్ళ గురించి గుర్తులేదా? ఎందుకు సార్ గీ మాత్రం దానికి అంతగానం హైప్ ఇస్తారు? మీరికే చంద్రబాబును నొచ్చి నొయ్యకుట తిడతారు కానీ మీ గురు శిష్యుల బంధం చేస్తుంటుందో మళ్ళోపారి రుజువు చేసినా నడుచుకుంటుర్రు. ఇలా బాండింగ్ గురించి తెలిసిన వాళ్ళు చూసినాక ఆగో తోకంటే ఇగో పులి అని ప్రచారం చేసే అంతటి స్పీడ్లున్న ఇప్పటి సోషల్ మీడియా కాలంలో ఏదైనా సరే ఆవరిస్తే పేగులు లెక్క పెట్టేటట్టు తయారయ్యారు ఇప్పటోళ్ళు. కానీ ఒక ముచ్చట గురించి మాత్రం చక్కగా క్లారిటీ రాక తెలిసి తెలియక కింద మీద అవుతుర్రు. అబ్బా నీలో లేదమ్మా మ్యాటర్ లేకుండానే కదా మీ ఆత్రము. ఆత్రము నాకు అర్థమైంది కానీ రౌడీ బాయ్కి నేషనల్ క్రష్కు సమజైతలేనట్టుంది కదా. విజయ్ దేవరకొండ రష్మికల లగ్గం గురించే ముచ్చట. టాలీవుడ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ జంట విజయ్ దేవరకొండ రష్మిక మందన్న పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు గిరుకులు కొడుతూనే ఉంటాయి. కానీ వాళ్ళు మాత్రం ఫ్యాన్స్కి ఇంకా ఆఫీషియల్గా ఏం చెప్పలే. అటు అవునని చెప్తలే, ఇటు కాదని చెప్తలే. ఈ కన్ఫ్యూజన్ అనే సముద్రంలో ఈదలేక ఆగమవుతారు ఫ్యాన్స్. కాకపోతే రష్మిక మాత్రం ది హాలీవుడ్ రిపోర్టర్ పత్రికోళ్ళతోని మాట్లాడినప్పుడు ఆమె ఏమన్నదంటే నేను ఇది అబద్ధమనా నిజమనా మాట్లాడాల్సిన టైం వచ్చినప్పుడు మాట్లాడతా అన్నది. ఇంకో దిక్కు కొందరేమో అది వాస్తవం కాబట్టి ఆమె ఏం చెప్తలేదు, నిజంగానే విజయ్ని లగ్గమాడుతుంది కాబట్టి సమాధానం ఇస్తలేదు. అంతేకాదు 2026 ఫిబ్రవరి 26న ఉదయపూర్లో విజయ్ దేవరకొండ రష్మిక పెళ్ళి అని అన్నీ తయారవుతున్నాయని వీళ్ళు ఫిక్స్ కూడా చేశారు. మొన్నట్ల రష్మిక వాళ్ళ దోస్తులతో బ్యాచులర్ దావత్ కోసమే టూర్కు పోయిందని మాట్లాడుతున్నారు. మరి అందరి నోట్లలో నానేది ఒకటే వార్త, అవును వాళ్ళిద్దరు లగ్గం చేసుకుంటుర్రు అని. చూద్దాం ఎన్ని రోజులని దాస్తారు, ఎప్పటికైనా బయటకు తెలియకపోతుందా అని. ఎంగేజ్మెంట్ అంటే సీక్రెట్గా చేసుకురు కానీ లగ్గం అట్లా కాదు కదా, తెలియక తప్పది. అప్పటిదాకా ఎదురు చూపులు తప్ప ఏం లేవు. మన ఫ్యాన్స్ కానీ నారాజు అవుతారు పాపం. ఏముందబ్బా ఇంకో 2 నెలలు కాళ్ళు మూస్తే తెరిచే లోపట అయిపోతాయి, అప్పుడు దేకలేంగా ఈ పంచాదికి పరద పడకపోతుందా అనేది. కాకపోతే ఇక్కడ మన తెలంగాణలో కొంత నారాజయ్యే ముచ్చటేందంటే విజయ్ దేవరకొండ మన తెలంగాణ హీరో. మరి మన తెలంగాణ పిల్లగాళ్ళంటే ఎట్లుండాలి? అన్ని బాగా చెప్తా మాట్లాడాలి కానీ ఈ దాగుడు మూతలేంది. ఏదో ఒకటి చెప్పి మనలో గట్టి దావత్ ఇచ్చి నచ్చిన పిల్లని లగ్గమాడితే ఇంకా ఖుషి అవుతాం కదా అని ఫీల్ అవుతుర్రు. ఏం చేస్తాడో మరి ఇక రౌడీ బాయ్.